తెలుగు సాహిత్య లోకంలో అభ్యుదయ రచయితల ఉద్యమంలో ముద్రవేసిన ప్రముఖ కవి విమర్శకులు నవచేతన పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు ఏటుకూరి ప్రసాద్ కలిగారు. ఆయన మరణవార్త అటు అభ్యుదయ సాహిత్య రంగాన్ని ఇటు వామపక్ష శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏటుకూరి ప్రసాద్ మృతి పట్ల సిపిఐ జాతీయ మరియు రాష్ట్ర నేతలు తమ ఘనంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. ఏటుకూరి ప్రసాద్ భౌతికాన్ని సందర్శించి కమ్యూనిస్టు ఉద్యమ సంప్రదాయం ప్రకారం సిపిఐ అగ్రనేతలు ఆయనకు విప్లవాత్మక నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్, పశ్య పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఛాయాదేవి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, అలాగే చంద్రమోహన్ గౌడ్, వెంకటేష్, మారుపాక అనిల్ కుమార్, నెల్లికంటి శ్రీకాంత్ తదితర నేతలు ఆయన పార్థివ దేహంపై ఎర్రజెండా కప్పి అంజలి ఘటించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఏటుకూరి ప్రసాద్ మృతి పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నవచేతన పబ్లిషింగ్ హౌస్ సంపాదకులుగా ఉంటూ ఆయన సాహిత్య రంగానికి అభ్యుదయ భావజాల వ్యాప్తికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. సమాజంలో చైతన్యం తెచ్చే ఎన్నో అద్భుతమైన పుస్తకాల ప్రచురణలో ఆయన పాత్ర మరువనందన్నారు. ఆయన మరణం అభ్యుదయ సాహిత్య రంగానికి తీరని లోటని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరోవైపు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అక్కడి నుంచి తన సంతాప సందేశాన్ని పంపించారు. ఏటుకూరి ప్రసాద్ అకాల మరణ వార్త తనను ఎంతగానో కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన ఒక గొప్ప మేధావిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శోక సముద్రంలో ఉన్న వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. కలం పట్టి సమాజ శ్రేయస్ కోసం అభ్యుదయ భావాల కోసం నిరంతరం శ్రమించిన ఏటుకూరి ప్రసాద్ గారి భౌతికాయానికి మన ఛానల్ తరపున కూడా అశ్రు నయనాల నివాళులు అర్పిస్తున్నాం.